హాయ్ వెల్కమ్ టు వాకీ టాకీ. టీమ్మేట్స్ మధ్యలో సెల్ఫిష్ గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఫైనలిస్ట్ అవ్వడానికి ఈరోజు బిగ్ బాస్ ఇచ్చినటువంటి గేము జంబో ప్యాంట్స్ పట్టుకో. అందరికీ జంబో ప్యాంట్స్ అయితే ఇచ్చారు అండ్ కళ్యాణ్ అందరికీ బాల్స్ విసురుతున్నారు. వాళ్ళు దాన్ని క్యాచ్ చేయాలి అండ్ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ బాల్స్ వాళ్ళకు పాయింట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో బర్నీ గారు అండ్ సుమన్ శెట్టి గారి మధ్యలో కొంచెము క్లాష్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు పక్కనే బర్నీ గారు ఉన్నారు అండ్ సుమన్ శెట్టి గారికి వచ్చేటటువంటి బాల్స్ మోస్ట్లీ బర్నీ గారు క్యాచ్ చేస్తున్నారు. నిన్న సుమన్ శెట్టి గారు డెమాన్కి 1.5 lakhs సూట్ కేసు డెమాన్ పవన్కి ఇచ్చారు, బర్నీ గారికి ఇవ్వకుండా. ఇది కూడా మేబీ బర్నీ గారి మనసులో ఉన్నట్టుంది. ప్రోమోలో చూసినట్టుగా అయితే సుమన్ శెట్టి గారు అయితే డైరెక్ట్గా బర్నీ గారు కొంచెం పుష్ చేస్తూనే పట్టుకున్నట్టు కనపడుతుంది. సంజన గారు కళ్యాణ్ని సుమన్ శెట్టికి 1 ball ఎక్కువ వేస్తే ఏమవుతుంది, హైట్ తక్కువ ఉన్నారు కదా అని అడగడం జరిగింది. అందరికీ మోస్ట్లీ సుమన్ శెట్టి గారి పైన సాఫ్ట్ కార్నర్ అయితే డెవలప్ అవుతుంది. బట్ బర్నీ గారికి అండ్ సుమన్ శెట్టి గారికి కంపేర్ చేస్తే సుమన్ శెట్టి గారికి పాయింట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. మేబీ దీని వలన కూడా బర్నీ గారికి సుమన్ శెట్టి గారి గురించి ఆలోచించకుండా, అంటే ఇన్ని రోజులు ఆలోచించారు కాబట్టి ఇప్పుడు ఆ ఆలోచన అనేది తక్కువైపోయి తన గేమ్ తను సెల్ఫిష్గా ఆడుతున్నట్టు కనపడుతుంది. ఇన్ని రోజులు సుమన్ శెట్టి గారిని జస్ట్ బర్నీ గారికి పక్కన ఒకరు ఉండాలి కాబట్టి బర్నీ గారు సుమన్ శెట్టి గారిని మెయింటైన్ చేసినట్టుగా అనిపించింది. ఇప్పుడైతే ట్రూ కలర్స్ బయటపడుతున్నాయి. ఈవెన్ కళ్యాణ్ కూడా సుమన్ శెట్టికి కొన్ని బాల్స్ ఎక్కువ వేస్తున్నా కూడా అవి బర్నీ గారు తీసేసుకుంటున్నారు అని అంటే నా హైట్ అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా అనేమో అన్నట్టున్నారు. యాక్చువల్గా లైవ్లో ఏమయ్యాయి అనేది అప్డేట్స్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ షాట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాకీ టాకీ ఫర్ మోర్ అప్డేట్స్.